అయితే ఏదైతే స్కిల్ ఇండియా యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పారో కొంచెం పీడిఎఫ్ యాక్ట్కి వస్తే సార్ మీది ఇది మీ చరిత్ర ఇందులో మీ బండారం మొత్తం మీరు పడిన కుట్రలు మొత్తం ఎవరికి అర్థం కావనుకున్నారు కాకపోతే మేము ఇంజనీర్స్ మేము మీ తిరుగు కాదుగా మాకు ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతిదీ ఎట్లా కొడుతున్నాయి అంటే ఘోరంగా కొడుతున్నాయి సార్. మా ఫ్యూచర్స్ మొత్తానికే ఖరాబ్ అయితే సార్ అవి ఇంప్లిమెంట్ అయితే ఇట్లా. సో క్లియర్ చెప్పేది ఏంటిదంటే నువ్వు తొందర ఎంత వీలైతే తొందర జీవోని రద్దు చేసినామా, స్టూడెంట్స్కి ఏవైతే అవసరం ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేసినామా అంతే. లేదా బిడార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, చిటికలేసి మాట్లాడినంత సింపుల్ కాదు నేను చేసేది. నాతో పాటు ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్ ఉన్నారు, నీ రక్తాన్ని తీసే రక్త చరిత్ర రాబోయే గుర్తుపెట్టుకో కాబడతారు. పిన్ నెంబర్ 44 లో ఇంత కరెక్ట్ గా మెన్షన్ చేసి ఉన్నది ఏమంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అసెట్స్ టు ద యూనివర్సిటీ. అంటే మా యూనివర్సిటీ మీరు అమ్ముకుంటారా? మీరు దానికోసమే రెడీ అయి ఉన్నది. చూడండి 44 ఎంత మంచిగా ఉన్నది. పిన్ నెంబర్ 44 గవర్నమెంట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అసెట్స్ టు ద యూనివర్సిటీ. అంటే మేము మా యూనివర్సిటీ అసెట్స్ ని మిగతా అవిటాన్ని మీరు అమ్ముకుంటారా? మీరు అమ్ముకోవాల్సిన అవసరం ఏమున్నది మీకు? అసలు డిప్లొమా వాళ్ళమే ఎందుకు అంత మీకు అని అడుగుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాం, మీకు అంత అవసరం ఏమున్నది మా డిప్లొమా వాళ్ళని? మాకు శక్తి స్కీమ్ లో మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేసి మేము అర్థానుగా మీరు ఎందుకు కలపాలని అనుకుంటున్నారు? మీకు అవసరం ఏమున్నది? మా కలిపే అవసరం వద్దంటున్నాం సార్. మీరు జీవోని వద్దంటున్నాం. మీరు కమిటీలు పెడితే నైజా అంతే. ఏదన్నా తీసేసినామా, విడ్రాల్ పెట్టినామా, కథం స్టూడెంట్స్కి ఏవైతే కావాలో డిమాండ్స్ అవి ఇంప్లిమెంట్ చేసినామా. ఒకసారి ది పీడిఎఫ్ యాక్ట్ ప్రకారం 9th చాప్టర్ మీరు డెవలప్ చేసినది 9th చాప్టర్కి జూమింగ్ చేసారు. జూమింగ్ చేస్తే ఇవి మేము మా విధంగా మేము రాసుకున్నాం, అంటే మాకు అర్థే విధంగా మేము చేసుకున్నాం. ఇక్కడ కనబడుతుందా గవర్నమెంట్ టు మేక్ రూల్స్ అంటే ఎటువంటి రూల్స్ చేస్తా ఈ శక్తి అనేది ఇందులో ఉన్నాయి అన్ని నీచ్ కమిన్ కుతే ఇక మళ్ళీ గలీజ్ మాటలు వస్తాయి. అంత దరిద్రంగా ఉన్నాయి. ఇంకా నువ్వు శక్తినే ఇంప్లిమెంట్ చేస్తా ఉంటావు. ఇది ఓన్లీ ఐఏఎస్ ప్రకారం శక్తి అనేది ఇంకా దరిద్రంగా ఉంటుంది. చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ క్లియర్ పెట్టుకొని ఇప్పటికే మస్తు ఆటలు ఆడిరు. తమాషా అన్ని బంద్ చేసినామా సరాసరి. లేకుంటే మీరు ఇక మీ ఇష్టం, మరి ఇక మీరు ఉంటారా దిగుతారా అవన్నీ తర్వాత సంగతి బాధ మీద దేకలింగే. ఇంతగానం చేస్తున్నారు కదా, దీని తర్వాత ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేదు కదా, దీని తర్వాత ఏం చేయగలుగుతారు? ఏం చేయాలా? మీరేమనంటే కౌంటర్లు వేసారుగా, రక్తం తీసా లాగలో తొండలేసా అంటారా? మీ రక్తం తీసుకున్నాం, రక్త చరిత్ర రాస్తాం, మీ తొండం కోస్తున్నాం, మీ తోకలు కోస్తున్నాం, మీ చెప్పులు లేదు ఏం లేదు. ఇక ఇన్నా సరే సరే లేకుంటే నీ ఇష్టం. ముందు ఢిల్లీలో జరిగిన జంతర్ మాత్రం ఈసారి హైదరాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ లో జరుగుతుందని చెప్తున్నాం. ఏదన్నా 20 కిలోమీటర్స్ సర్కిల్ ఉంది, మొత్తం 20 కిలోమీటర్స్ మొత్తం సెన్సిటివ్ ఏరియా. సో అన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని రోడ్లు ఎక్కనియకుండా కాలేజీలోనే ఉన్నాం. తొందర యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్డ్రా చేసుకోండి జీవోని. మాసప్టాంగ్ స్టూడెంట్స్ చెప్తున్నాం, మేము కరెక్ట్ మాసప్టాంగ్ సెంటర్ లో ఉన్నాం. ఒక్క దగ్గర రోడ్ బ్లాక్ చేసి అసెంబ్లీ దాకా రోడ్ బ్లాక్ అయితేనే ఉంటది. కాలేజ్ ముందు ఆపితే లగడి కబుల్ మెట్రో, తర్వాత మొత్తం ఖైరతాబాద్, పంజాగుట్ట, ఇరామ్ మంజిల్ మొత్తం అంతే చూసుకో, గుర్తుపెట్టుకో. మరి నీ వల్ల ఇక నీకు అయింది చేస్తా అంటే సరే, మరి 2 సంవత్సరాలు బాగానే ఉంటావేమో అనుకుంటాను. చేసి వెళ్ళిపోదాం, అమ్ముకొని వెళ్ళిపోదాం. ఇంప్లిమెంట్ అయినా నెక్స్ట్ సెకండ్ చూపిస్తా బరోబర్. నాతో పాటు ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్ మాట్లాడతాడు, నీ మీదకి ఎక్కి కూర్చుంటాడు. ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పినంత సింపుల్ కాదు, చేసి చూపించకపోతే అప్పుడు అడుగురి. తెలంగాణ ముద్దు బిడ్డ చెప్తున్నా. మేము ఆగస్టు 17వ తారీఖు నుండి ఈ ప్రొటెస్ట్ కొనసాగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం, ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. మొన్న మంత్రి మన వివేక్ వెంకటస్వామి గారు కూడా దీని గురించి ఎలాంటి చేంజెస్ ఉండే, మీ పాలిటెక్నిక్కి ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండే అని చెప్పి మాట్లాడారు. కానీ మాత్రం మాకు సార్ మీరు ఇచ్చే మాటపూర్వకమైన భరోసాలు కూడా మాకు ఏమాత్రం మీద నమ్మకం లేదు. అలాగే మీరు మాకు ఏదైనా ఇవ్వాలంటే ఒక స్టేట్మెంట్ పూర్వకంగా లేదా జియోలో మెన్షన్ చేసిరా, ఏది కూడా లేదు. అందుకే మీరు చెప్పే ఈ మాటపూర్వకమైన భరోసాల మీద కూడా మాకు ఏమాత్రమైన నమ్మకం లేదు. మొన్న ఇంకొందరు హైయర్ అథారిటీలను కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏమని చెప్పారు, గవర్నమెంట్ కూడా మీకు ఏదైతే అన్యాయం చేయదు కదా, గవర్నమెంట్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ గురించి ఆలోచించే చేస్తుంది కదా అని మాట్లాడారు. అదే స్టూడెంట్స్ గురించి ఆలోచించే గవర్నమెంట్ అయితే మేము ఏనాడైతే ప్రొటెస్ట్లు స్టార్ట్ చేసినామో ఆ రోజే మాకు రెస్పాన్స్ అవ్వాల్సింది, ఆ రోజే మాకు సమాధానం ఇవ్వాల్సింది, ఆ రోజే మాకు సహకరించాల్సింది. కానీ ఈనాడు ఆగస్ట్ 25వ తేదీ వరకు కూడా ప్రొటెస్ట్లు కంటిన్యూ చేసే స్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్ గారి గవర్నమెంటే. తెలంగాణ భవన్ దగ్గర ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్ తర్వాతనే వివేక్ వెంకటస్వామి గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనకు హరీష్ రావు సార్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది, వాయిస్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మాకు ఫలితం దక్కుతుందని మా పాలిటెక్నిక్ విద్యార్థులందరం కూడా ఆశిస్తున్నాం. సార్ గారు మాతో ఎప్పుడు కూడా ఇలా ఉండి
మాకు ఈ ఫలితం దక్కే వరకు మా పోరాటంలో ఉంటారు, మాతోటి సహకరిస్తారు, మాకు పాల్గొంటారు అని చెప్పి కోరుకుంటూ జియో నెంబర్ 97ని రద్దు చేయాలి. మా పాలిటెక్నిక్ విద్యార్థులందరి కూడా పోరాటానికి సంబంధించింది ఒకటే, జియో నెంబర్ 97ని రద్దు చేయాలి. దానికి సంబంధించిన జియోలను కూడా మొత్తాన్ని కూడా రద్దు చేయాలి, లేదా ఈ జియో నెంబర్ 97 నుంచి వెళ్ళి మా పాలిటెక్నిక్ని మినహాయించాలి. గవర్నమెంట్ అసెంట్ దాని గురించి ఒకసారి చెప్పు. సార్, గవర్నమెంట్ అసైన్ ఇచ్చిన చాప్టర్ 2 సెక్షన్ 44లో అనేది గవర్నమెంట్ అనేది ఏం ప్రాబబుల్ చేస్తుందంటే ఆల్ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్టీస్ అనేది ఆల్ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్టీస్ అన్ని ప్రభుత్వ అంటే పీపీటీ మోడ్లకి వెళ్ళిపోతాయి. ఆ మోడ్ల ద్వారా మాకు వాళ్ళు వేరే బ్యాంక్ మా భూములన్నీ కుదబెట్టి మా ద్వారా లోన్లు తీసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత ఆ పీపీటీ ప్రైవేట్ మోడ్ పార్ట్నర్షిప్ కంపెనీలో వాళ్ళకు నష్టం వచ్చిందనుకో వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు అని కూడా మెన్షన్ చేసి ఉంది సార్. దాని తర్వాత ఈ ప్రభుత్వం మనం ఇచ్చే కంటే మనమే మన సదుపాయాలను ఉపయోగించుకొని ఆ 600 కోట్లు మనమే మన ఎక్స్పెండిచర్గా పెట్టుకొని మన ఎస్బిటెట్నే మనం డెవలప్ చేసుకుందాం. మనం పీపీటీ మోడ్లకు మార్చడం ఎందుకు? తర్వాత ఈ సెక్షన్ల ద్వారా ఈ పీపీటీ మోడ్ ద్వారా మాకు మెయిన్ నష్టం కలిగించేది ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్. వివేక్ వెంకటస్వామి స్వారమేమో ఫీజు ఇది స్టైఫండ్ లెక్క ఇస్తామని చెప్పారు. అలాగే ఆ స్టైఫండ్ మాకు వద్దు, మాకు ఫీజు రీమెంబర్స్ వస్తుంది. తర్వాత మాకు ఇండస్ట్రీస్లో మాకు 6 నెలల టైం పీరియడ్లో మాకు ఎన్నో అంటే దాదాపు 10,000 నుంచి 1,500 వరకు మాకు అంటే జీతాలు లెక్క ఇస్తారన్నమాట వాళ్ళ ఇండస్ట్రీలో వర్క్ చేసినందుకు. దాని తర్వాత ఈ ఫీజు అనేది 1,75,000 దాకా మా బీటెక్లో పెంచే ఛార్జెస్ ఉంటాయి. దాని తర్వాత మన స్కిల్ యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకుంటే దానికి అప్లై చేయనికే అంటే జస్ట్ బీటెక్కి అప్రూవల్ అప్లై చేయనికే 2,000 దాకా ఫీజు ఛార్జ్ చేస్తారు సార్. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు కదా, హరీష్ రావు గారు ఏం భరోసా ఇచ్చేళ్ళారు సార్? హరీష్ రావు అనేది మేము నిన్న కూడా మీటింగ్ చేసినాం సార్. మీటింగ్ చేసి మాకు మీరు సపోర్ట్ ఇచ్చి మా అండగా ఉండాలని మేము కోరినాం నిన్న. అందుకే ఈ మీటింగ్ ఈరోజు జరిగింది సార్. ఈరోజు జరిగితే మాకు మా హరీష్ రావు సార్ ఉండి మీరు ఏమన్నా అంటే మీరు ప్రొటెక్ట్ చేయండి, మీ అండగా మేమున్నాం, మీ తరపున మేము అసెంబ్లీలో మాట్లాడడానికి మేమున్నాం, మీరు ఏం భయపడొద్దు. పోలీసులు లాఠీ చార్జెస్ అవి చేస్తున్నారు కాబట్టి సార్ మాకు వెనకండి అంటే భరోసానిచ్చారు సార్. మీరు ధర్నా చేస్తూ వారం అవుతుంది కదా, సీఎం దగ్గర నుంచి ఎలాంటి రెస్పాండ్ వచ్చింది? సీఎం దగ్గర నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. అతను ఢిల్లీ నుంచి లండన్కి వెళ్ళి అటు టూర్ తిరిగేసి వస్తున్నాడు. ఇవాళ నిన్న తెలంగాణకు వచ్చారని చెప్పారు. మేము సెక్రటరీ దగ్గరికి వెళ్ళాం, కాకపోతే అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. నిన్న హరీష్ రావు దగ్గరికి కూడా వెళ్ళాం. హరీష్ రావు ఏం చెప్పారంటే మేము మీకు సపోర్ట్ చేస్తాం, మేము అందరు తీసుకొని సెక్రటరీ దగ్గర వెళ్ళి ఆ జియో 97 వచ్చేదాకా జియో 97 తీసే వరకు మేము మీతో అండగా ఉంటామని హరీష్ రావు మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు హరీష్ రావు గారు. ఇది జెన్జీ ప్రొటెస్ట్, ఆషామాషి ప్రొటెస్ట్, పెద్దలు చేసే ప్రొటెస్ట్ కాదు. ఒక్కసారి అనుకున్నామంటే అనుకున్నట్టు చేస్తాం, అస్సలు వదలం. కావాలంటే సెక్రటరీ లోపలికైనా గేట్లు వాళ్ళ కొట్టుకొని వెళ్ళిపోతాం అని చెప్తున్నా. ఈ వారం రోజుల నుంచి అని మీరు స్ట్రగుల్ అయ్యి రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుంది? మేము తిండి తిప్పలు లేకుండా ప్రొటెస్ట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విదేశాలు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. మేము తిండి తిప్పలు లేకుండా మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం, ఏం తినలే ఇంతవరకు, కష్టపడి ఇట్లా ప్రొటెస్ట్ చేసి మా భవిష్యత్తు బాగుపడాలని మేము చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు. తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లో కూడా చాలా అటువంటి స్టోరీస్ పెట్టాడు, చాలా పోస్ట్ చేశాడు. కానీ పాలిటెక్నిక్ గురించి, జియో 97 గురించి కొంచెం కూడా రియాక్ట్ అయినట్టు ఏం లేదు. కానీ మేము ప్రొటెస్ట్ చేసిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని రెస్పాన్స్ అవుతున్నారు. అసలైంది ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు రెస్పాన్స్ కావాలి, కానీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాన్స్ అయ్యి మీ ఈ సెట్ మీకే ఉంటుంది, మీ సెకండ్ ఇయర్ తర్వాత లాటరల్ ఎంట్రీ, థర్డ్ ఇయర్కి లాటరల్ ఎంట్రీ ఉంటుందని చెప్పి, కానీ మాకు ఎటువంటి ప్రూఫ్ లేదు, అంటే ఫిజికల్ స్టేట్మెంట్ ఏది లేదు. మాట ద్వారానే చెప్పారు కానీ ఫిజికల్ స్టేట్మెంట్ ఏం లేదు. లేబర్ డిపార్ట్మెంట్ కాదు, మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాన్స్ కావాలని కోరుకుంటున్నాం. మీరు ఈ వారం రోజుల నుంచి అని ధర్నా చేస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? రేవంత్ రెడ్డి ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా ఈ సెట్ రాయమని చెప్పారు అండ్ లాటరల్ ఎంట్రీ ఇచ్చారు. బట్ మా ఓన్ ఐడెంటిటీ, మా డిప్లొమా రికగ్నిషన్ అండ్ మా ఓన్ ఎస్బిటెట్, ఇప్పుడున్న ఎస్బిటెట్ని మాకు ఇవ్వడానికి అయితే ఇప్పుడు ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఇవ్వట్లేదు మా ఎస్బిటెట్ని రేవంత్ రెడ్డి.
ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు కదా, ఆయన ఏం భరోసా ఇచ్చి వెళ్ళారు మీకు? మా ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేము గట్టిగా పోరాడాలి, మా ఓన్ రైట్స్ కోసం మేము పోరాడాలి రేవంత్ రెడ్డితో. అండ్ రేవంత్ రెడ్డి మా ఖచ్చితంగా మాట్లాడాలి దీని గురించి. మీరు ఈ వారం రోజుల నుంచి అని ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఈ సమస్యల ద్వారా రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుంది ఏంటి? ఫస్ట్ మేము మమ్మల్ని మా ఓన్ లో మమ్మల్ని చేయనివ్వట్లేదు. అంటే కొంచెం టైం తర్వాత మమ్మల్ని ఆపేస్తున్నారు పోలీస్ వాళ్ళు. మేము మా కాలేజ్లోనే మేము బయటికి కూడా వెళ్ళకుండా మేము చేస్తున్నాం. మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని ఆపేస్తున్నారు. దానికి చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాం. అంటే ఎందుకంటే మా కాలేజ్లో మేము చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కూడా. అండ్ ఎవరిని హార్మ్ చేయట్లేదు, ఎవరిని అట్లా వైలెంట్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మీకు ఓటు హక్కు లేదని చెప్పేసి మీకు అన్యాయం చేశారని చెప్పేసి అంటున్నారు. మీ పేరెంట్స్ ద్వారా అతనికి వచ్చే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పగలుగుతారా? మాకు కూడా ఉంది. ఇప్పుడు మేము కూడా వస్తాం. ఇప్పుడు మేమేంటి 1,00,000 మంది ఉన్నాం. మా అందరి ఓట్లు ఉన్నాయి. మేము ఇప్పుడు 18 వస్తే మాకు కూడా ఓట్లు వస్తే అప్పుడు చెప్తాం. మీరు ఈ గత వారం రోజుల నుంచి చేస్తున్న ధర్నాకి మీరు రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి అని ఎలాంటి రెస్పాండ్ వచ్చింది? ఎలాంటి రెస్పాండ్ రాలేదు. రెస్పాండ్ వస్తే మేము ఎందుకు చేస్తాం? రెస్పాండ్ వస్తే ఎప్పుడో అయిపోయి మేము క్లాసులలో కూర్చొని చదువుకుంటాము. రెస్పాండ్ రాకనే కదా ఇంతగానం వచ్చింది. 1 వీక్ నుండి చేస్తున్నాం. ఒక లెటర్ లేదు ఆయన దగ్గర నుండి, ఒక వీడియో లేదు, ఒకటి చెప్పేది లేదు, ఏం లేదు. తను విదేశీ పర్యటన ఆపుకొని వచ్చింది కదా, ఆపుకొని వస్తే ఆగిపోవాలి కదా. ఇది ఆపుకొని వస్తే ఆగిపోవాలి. మేము ఎందుకు చేస్తాము? పాలిటెక్నిక్ కాలేజెస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్రిపేర్ అయ్యి కూడా ఉంటారు. ఆయన వచ్చినందుకు మా కోసం వచ్చినది ఎట్లా చెప్తారు? మా కోసం వస్తే ఎప్పుడో ఆగిపోవాలి ఇవన్నీ. ఒక విజిట్ లేదు, ఒక లెటర్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ తరపు నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మిమ్మల్ని కలవడం కానీ చర్చించడం కానీ జరిగిందా? జరిగింది ఈ రోజు. వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఇచ్చారు? వాళ్ళు సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు, కానీ దానివల్ల ఇంకా అసలు యూజే రాలేదు మాకు. ఈ జియో 97 ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి ఏమైనా భరోసా ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సెప్టెంబర్లో అయిపోతుందని చెప్పారు ఈ స్కీమ్, కానీ ఇంకా ఏం లేదు యూజ్. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున హరీష్ రావు గారు వచ్చారు కదా, అతను భరోసా ఇచ్చారు. ఆయన ఇచ్చారు, సార్ భరోసా ఇచ్చారు. మేము చెప్తాము, పూర్తిగా చెప్తాము, మేము లెటర్ రాసిస్తామని సార్ అయితే చెప్పారు. మీరు వారం రోజుల నుంచి అని చేస్తున్న ఈ ధర్నాకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మేము వారం కాదు 10 రోజుల నుంచి చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రావట్లేదు. గవర్నమెంట్ నుంచి ఎందుకు రావట్లేదు ఇప్పటికీ అర్థమవుతలేదు. 10 days అవుతుంది సార్ మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి, ఒక్క రెస్పాన్స్ కూడా రావట్లేదు. అసలు ఎందుకు? మళ్ళా గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు పాలిటెక్నిక్ డిప్లొమా ఇస్ ఏ క్రిమినల్ వేస్ట్. ఎవరు సార్ క్రిమినల్ వేస్ట్? ఎవరు? మీరు కూడా డిప్లొమా చదివేగా వచ్చింది, అయితే మీరు కూడా క్రిమినల్సా? చెప్పండి, మీరు కూడా క్రిమినల్సా? మేము మిమ్మల్ని ఏం అడుగుతున్నాం? మీ జాగాలు అడుగుతున్నామా? మీ భూములు అడుగుతున్నామా? మా రైట్స్ మేము అడుగుతున్నాం, మేము చదువుకోవాలని మేము అడుగుతున్నాం. మిమ్మల్ని మీ జాగాలు అడుగుతలే, మేము అడుగుతలేము. అండ్ మళ్ళీ మంత్రి వివేక్ గారు ఏమని చెప్పిర్రు అని అంటే బీటెక్లో లాటరల్ ఎంట్రీస్ ఉంటాయి, డిప్లొమా యాజ్ కంటిన్యూ అయిపోతుంది అని చెప్పారు. మీరు మాటపూర్వకంగా చెప్పారు, మాకు ఉత్తరం పూర్వకంగా ఏం చెప్పలేరు. మీరు ఉత్తరం పూర్వకంగా ఇవ్వండి, మేము ఈ ప్రొటెస్ట్లు ఆపేస్తాం. సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన స్టూడెంట్స్ వల్లనే మొన్న ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు జెన్జీ ప్రొటెస్ట్. అలాంటి ఇంకొక ప్రొటెస్ట్ మళ్ళీ తెలంగాణలో స్టార్ట్ కావద్దు అని అంటే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మా ప్రొటెస్ట్ల పైన, మా చదువు పైన మీరు స్పందన తీసుకోవాలనేసి మేము అనుకుంటున్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున హరీష్ రావు గారు వచ్చారు కదా, ఏం భరోసా ఇచ్చి వెళ్ళారు? హరీష్ రావు గారు కూడా ఏమని చెప్పారు అని అంటే మేము మీ తరపు నుంచి కొట్లాడతాం, అసెంబ్లీ ఉంది, సెప్టెంబర్ అసెంబ్లీలో మేము కొట్లాడతాం, మీ తరపు నుంచి గట్టిగా కొట్లాడతాము అనేసి అని అంటున్నారు. ఒకవేళ అట్లా కొట్లాడితే ప్లీజ్ సార్ గట్టిగా అడగండి సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఆయన అసలు 10 రోజులు అవుతుంది మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి అసలు స్పందించట్లేదు. మంచి షికార్లని అవిట్లని తిరుగుతున్నారు. రేపు మీకు మీ మన్మడు వీళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళని కూడా ఇట్లానే మీరు డిప్లొమా కంటిన్యూ చేస్తారా? లేదంటే ఉచిత విద్య కోసం, నాణ్యత విద్య కోసం విదేశాలలోకి వెళ్తారా? మీరు కూడా డిప్లొమా చదివే కదా సార్ వచ్చింది. ఈ ధర్నా వల్ల మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఏం లేదు, మాకు ఇప్పుడు డిప్లొమాని తీసేసి మర్జ్ చేస్తామన్నారు. మర్జ్ చేసిన తర్వాత కూడా మొన్న వివేక్ మినిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారు, ఎవరి పాత్ వాళ్ళకే ఉంటుంది, 2 డిఫరెంట్ కోర్సెస్ లాగానే నడుస్తానప్పుడు అసలు మర్జ్ చేయడం ఎందుకు? చేయడం వల్ల ఇప్పుడు మాకు మొత్తం అంతా ప్రైవేటైజ్ అయిపోతుంది. మాకంటే ఒక ఐడెంటిటీ ఉండదు. మా డిప్లొమా ఐడెంటిటీ పోయిన తర్వాత 2 years గ్యారంటీ ఇచ్చారు. 2 years తర్వాత మొత్తం ప్రైవేట్ అయినప్పుడు ఈ బిల్డింగ్ని వాళ్ళు కమర్షియల్గా యూజ్ చేసుకుంటారా, ఎట్లా యూజ్ చేసుకుంటారో మాకు తెలియదు.
కాబట్టి మా డిప్లొమా మాకే కావాలి, మా ఎస్బిటెక్ మాకే కావాలి. మాకు ఏఐసిటి నుంచి అప్రూవల్ వస్తేనే మేము ఈసెట్కే అప్లికేబుల్ అవుతాం. ఏఐసిటి నుంచి అప్రూవల్ రావాలంటే మేము గవర్నమెంట్ కింద ఉండాలి. 2 years తర్వాత, ఇప్పుడు 2 years వరకు ఏఐసిటి వచ్చినా కూడా నెక్స్ట్ 3rd year, మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్, మేము 3rd yearకి వచ్చే వరకు మొత్తం ప్రైవేటైజ్ అయిపోతుంది. అప్పుడు మాకు ఏఐసిటి అప్రూవల్ ఇవ్వకపోతే మేము ఈసెట్ ఎట్లా రాస్తాం? మాకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి రావు. సో మేము మా డిప్లొమా మాకే కావాలి, మా ఎస్బిటెక్ మాకు కావాలి. మీరు ఈ 10 రోజులు చేసిన ధర్నాకి బలంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచు? ఇప్పుడు ఇంతగానం మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా మాకు అసలు ఒక్క రియాక్షన్ కూడా రాలేదు. ఈ సెట్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఏమన్నా అయినా సరే మా ప్రాబ్లమ్స్ కానీ మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి మాకు ఆన్సర్ కావాలి, దట్ ఇన్ రిటర్న్ ఫామ్లో కావాలి. ఇట్లా అందరూ ఏమంటారు మేనిఫెస్టింగ్ చేసినట్టు నార్మల్గా చెప్తే అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో లేదో మాకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మా అడిగిన క్వశ్చన్స్ అన్నిట్లకి రిప్లై లాగా అన్నీ ఒక రిటర్న్ ఫామ్లో మాకు చెప్పాలి. గత 10 రోజుల నుంచి మేము ఏం చెప్తున్నాం సార్, అర్థమవుతుంది ఇంతకి? గత 10 రోజులుగా మేము ఎక్కడో పల్లెటూరుల నుంచి వచ్చిన విద్యార్థులం సార్, పూర్ విద్యార్థులం సార్. మేము ఈ రోజు హైదరాబాద్ నగరం రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం అంటే కారణం ఎవరు సార్? మా క్లాసెస్ లేవు సార్, మిడ్ టు ఎగ్జామ్స్ వస్తున్నాయి సార్. ఎవరు రాస్తారు సార్? ఇంతకి 10 రోజుల నుంచి పిచ్చోలు అవుతున్నాం సార్. సరిగ్గా తింటలేము, ఆడ మీటింగ్స్ ఉన్నాయి, ఈడ మీటింగ్స్ ఉన్నాయని వెళ్తున్నాము, తిన్నట్లా చేస్తున్నాము. అసలు మా మాట ఆయనకి అసలు వినిపిస్తలేదు సార్. అసలు మీ ప్రశ్నలు ఇంకా అడగాలనుకున్నాను, చెప్పండి. మీరు ఇంతగానో డిమాండ్ చేస్తారు కదా, సర్కార్ నుంచి అని ఎందుకు సపోర్ట్ వస్తలేదు మీకు? అసలు గవర్నమెంట్ ఆయన చేతులు ఉన్నప్పుడు ఆయన నుంచి ఎందుకు వస్తుంది సార్? చేయాల్సి అంత స్కామ్ మొత్తం ఆయన చేసేటప్పుడు అక్కడి నుంచి మాకు ఎందుకు వస్తుంది అసలు అర్థం కాదు. ఒకటి ఏదైనా మంచి జరగాలంటే కాస్త పోరాటాలు కంపల్సరీ అవసరం. తెలంగాణకి ఉద్యమాలు అనేది ఏమి కొత్త కాదు. మేము కూడా అక్కడ తెలంగాణలో పుట్టిన వాళ్ళమే, మేము కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళం. అప్పటి నుంచి వాళ్ళు చేసిన పోరాటాలు చూసిన వాళ్ళము. ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వాళ్ళందరం చూసిన వాళ్ళము. వాళ్ళు ఎట్లా పోరాటం చేసిండ్రో మేమందరం చదివిన వాళ్ళము, మేము అవగాహన ఉన్న వాళ్ళము. అంత ఈజీగా రాలేదు సార్. తెలంగాణ ఈజీగా రాలేదు, స్వతంత్రం ఈజీగా రాలేదు. అర్థమవుతుంది సార్. ఇది కూడా అంతే, కష్టపడాలి. మేము కష్టపడతాం కంపల్సరీ. మీ ఎస్బిటెట్ మాకు ఉండాలి, కంటిన్యూ చేయాలి. మాకు ప్రభుత్వం నుంచి వచ్చే సర్టిఫికేటే కావాలి. మరియు జియో 97ని రద్దు చేయాలి సార్. ఒక్కటి చెప్తున్నా సార్, మా ఒక డిప్లొమా ఆస్పిరెంట్స్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆశలు ఏంది సార్? వాళ్ళ ఆశలు ఏంది? ఒక విద్యార్థి, పూర్వ విద్యార్థులే వస్తారు సార్. ఎవరు ధనికులు రారు. ధనికులు మొత్తము ఇంటర్ సైడ్ అక్కడ ఇక్కడ వెళ్తారు సార్. ఒక పేద విద్యార్థులే డిప్లొమాకి వస్తారు. డిప్లొమాకి వస్తే మేము బీటెక్ చేయొచ్చు, లాటరల్ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళొచ్చు. మేము తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ హైయర్ ఎడ్యుకేషన్ దెన్ యూ కెన్ కంటిన్యూ. అర్థమైతే సార్. ఒక ఇంటర్ నుంచి ఎట్లా పోవాలి సార్? లక్షల ఫీజులు ఉన్నాయి. ఒక పేద విద్యార్థి చదువుకుంటాడా సార్? అర్థమైతే లేదు. మాకుండదు, ఒక పేద విద్యార్థికి ఉండదు. మా అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలి, అసలు తొందరగా ఒక జాబ్ అనేది సెక్యూర్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చాలనేది ఉండదా సార్? నేను కూడా ఒక ఫార్మర్ ఒక కొడుకునే సార్. నేను కూడా ప్రధానంగా జియో నెంబరు 97 వల్ల అసలు నష్టాలేంటి? ఇది జియో 97 వల్ల మాకు ఇది మాత్రం పెద్ద డేంజర్. ఎందుకంటే మాకు మా స్టడీస్ పైన, మా లైఫ్ మీద సెక్యూర్ ఉండదు. ఒకటి దీని ద్వారా మాకు దీంట్లో మర్చి చేసిన తర్వాత మాకి ఇప్పుడు వచ్చిన 3 yearsకి మేము గవర్నమెంట్కి ఎలిజిబుల్ అవుతాం, గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాం. మేము తర్వాత ఉంటుందని నమ్మకం లేదు. అదొకటి. తర్వాత మా స్టడీస్కి సెక్యూర్ ఉంటుందని అది ఏముంది సార్? పీపీపీ అంటే ఏంటి? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఉంది. అసలు ప్రైవేట్ అంటేనే కాదు సార్ పైసలు. అసలు మాకు కావాల్సింది ఏంటి? గవర్నమెంట్ నుంచి కావాలి. మాకు ప్రైవేట్ ఎందుకు సార్? ప్రైవేట్ ఈ రోజు మీరు 40,000 అంటున్నారు, 1 yearకి 40,000, 30,000, 50,000 అంటున్నారు. తర్వాత మీరు పెంచితే ఇప్పుడు 40,000 ఉన్నది, లేకపోతే 1,00,000 చేస్తామంటే 1,00,000 చేస్తారనే గ్యారంటీ ఏమి? మేము కట్టుకుంటామా? పేద విద్యార్థులు కట్టుకుంటారా? ఇప్పుడు వచ్చే అప్కమింగ్ జనరేషన్ కడతాడు అంత డబ్బులు? ఒక పేద విద్యార్థి ఒక తండ్రి కడతాడు? పేద విద్యార్థి తండ్రి కడతాడా? అంటే మేము చదువుకోవద్దా? మా కడుపులు కొట్టి మీ కడుపు నింపుకుంటే మీ కుటుంబానికి మంచిది కాదు, మీకు మంచిది కాదు. ఇప్పుడు ఈ జియో 97 సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఆయనే కదా, ఆయన చదివిండు కదా, ఆయన ఈ సవరింపులకు ఆయనకి అవగాహన లేదంటారా? అంటే నష్టాలు సార్, ఒక విద్యాశాఖ మంత్రి మీరే అన్నారు కదా అవగాహన లేదని. ఒక అవగాహన ఉన్న నాయకుడు ఇట చెయ్యడు. మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మా బాధలు తెలుసుకోవాలి. మా ప్రిన్సిపల్స్తో, హెచ్ఓడిస్తో, మా ఫ్యాకల్టీతో అందరితో మాట్లాడుకోవచ్చు. సార్ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీకు ఇంకా ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదా? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదా? ల్యాబొరేటరీస్ బాగాలేవా? అవన్నీ వచ్చి అడగాలి, మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మా ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. తర్వాత బిడ్డలు మీకు ఏం కావాలి, మీకు ఇవి తక్కువైనాయా,
అడగండి సార్ నేను చేస్తా, సో ఇవి లేవంటారు కదా, ఇవి నేను చేస్తా అని మమ్మల్ని అడిగి మీకు ఇది మంచిగా లేదంటే మేము దీంట్లో ఒక మాట ఇది శక్తి స్కీము మమ్మల్ని అడగొచ్చు కదా. అడగకుండా మా పర్మిషన్ లేకుండా మీ ఆటలేంది, మా జీవితాలతో మీ ఆటలేంది సార్, అసలు అర్థం కాదు నాకు. అర్థం చేసుకోవచ్చు, ఒక విద్యాశాఖ మంత్రి మాకేం ఇష్టమో, మేము చదవాలనుకుంటున్నామో, మాకేం అవసరాలు ఉన్నాయో అవి తీర్చే బాధ్యత మీది. ఒక విద్యాశాఖ మంత్రి అనేటోడు ఏం పెద్ద చీఫ్ మినిస్టర్ అంటే ఏం పెద్ద అది కాదు. మా సర్వెంట్స్ మీరు అందరూ, మేము ప్రజాస్వామ్య దేశం ఇది, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు అన్నప్పుడు ప్రజలే నాయకులు ఇక్కడ. సర్వెంట్లు మీరు అందరూ, మేము చెప్పింది మీరు చేయాలి, మీరు చేసేది మేము తల తోప ఆడించుకుంటే మేము మీ మాటలు వినము, మీరు చెప్పింది అస్సలు వినము. ప్రధానంగా ఈ జీవో 97ని రద్దు చేయకపోతే దీని తర్వాత ఇంకేం పరిణామాలు చేయగలదా అనుకుంటున్నారు? తెలంగాణ కూడా ఇయ్యమన్నారు వాళ్ళు కూడా. తర్వాత మేము ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాము అవన్నీ వాళ్ళు ఏం చెప్పలే, వాళ్ళు చేసిండ్రు. మేము కూడా చేస్తాం. మా జీవితాల మీదకి వచ్చినప్పుడు మేము సైలెంట్గా ఎందుకుంటాం సార్, అసలు అర్థం కాదు. సైలెంట్ మాత్రం అస్సలు తగ్గేదే లేదు. మీరు తగ్గేంత వరకు మేము తగ్గము. యువత నరాల్లో రక్తం మరలుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మ, ఈ వారం రోజుల నుంచి చేస్తున్న ఈ ధర్నాకి రేవంత్ రెడ్డి గారి సర్కార్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఏమన్నా సందేశం ఏమన్నా ఇచ్చారా? మాకు రేవంత్ రెడ్డి తరఫున ఏ సపోర్ట్ రాలేదండి. ఇప్పటి వరకు అసలు ఆన్సరే రాలేదు. మాకు ఇంకా సపోర్ట్ వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తలేము. వాళ్ళు మాకు చెప్తుంది ఏంటంటే ఈ సెట్ ఉంటుంది, లాటరల్ ఎంట్రీ ఉంటుంది అంటున్నారు, కానీ అది మాకు ష్యూరిటీ ఇస్తలేరు. వాళ్ళ శక్తికి ఇచ్చిన తర్వాత కూడా మేము మీకు అండగా ఉంటాము, ప్రైవేటైజ్ అయినాక కూడా మేము పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ మీకు అండగా ఉంటుంది ఏమైనా సరే అనే హామీ మాకు ఇస్తలేరు. అదే మాకు మెయిన్ ఫియర్. దానివల్లనే మేము ఎస్బిటిటీ ఉండాలనుకుంటున్నాము, శక్తి వద్దనుకుంటున్నాము. దాంట్లో మాకు అట్లనే వదిలేస్తే వాళ్ళు 3 years వాళ్ళు బాండ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. అది స్టూడెంట్ లైఫ్ చెలగాటం చేసినట్టు అవుతుంది. వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు, ఫీజెస్ పెంచుకోవచ్చు, కాలేజెస్ తీసేయచ్చు, అమ్మేయచ్చు కాలేజెస్ని, లేదంటే సడన్గా అసలు అబాలిష్ చేసేసచ్చు. అప్పుడు పాలిటెక్నిక్ ఎక్కడికి వెళ్ళాలి, స్టూడెంట్స్ ఏమైపోవాలి, ఎవరినని క్వశ్చన్ చేసుకోవాలి మేము ఫ్యూచర్. ఇది మా మెయిన్ మోటో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా, ఆయనకి మీరు చేసే ధర్నాల గురించి తెలియక ఇలా చేస్తున్నంటారా? స్పందన లేదంటారా? తెలిసే స్పందిస్తలే అనుకుంటున్నాము. ఇంతమంది లీడర్స్ వచ్చి మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ 1-2 రోజుల నుంచి అవుతుంది, 1-2 పూటలు అయ్యే ధర్నా అయితే కాదు ఇది. ఆల్మోస్ట్ 10-15 రోజుల నుంచి చేస్తున్నాము. అయినా చైనా పట్టనట్టు ఉన్నారు. అది తెలియకుండా ఉంటుందని అయితే మేము అనుకోవట్లేము. డెఫినెట్లీ తెలిసే ఉంటుంది. వివేక్ మినిస్టర్ వచ్చినారంటే వాళ్ళ పైనుంచి చెప్పండి అయితే మినిస్టర్ వాళ్ళు దిగి కాలేజ్ దాకా అయితే రారు కదా, కాబట్టి డెఫినెట్లీ తెలుసు, బట్ స్పందిస్తలేరు. ఇప్పుడు అమెరికా టూర్లో సమ్వేర్ యూఎస్లో ఉన్నారని అన్నారు కాబట్టి వచ్చినాకన్నా స్పందిస్తారని ఆశిస్తున్నాం. మేము విత్డ్రా చేసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ జియో నెంబరు 97 రద్దు చేయకపోతే ఈ ధర్నాని ఇంకెంత ఉధృత చేయడానికి ఏమైనా ఉందా? డెఫినెట్లీ ఈ ధర్నా ఇంతే కంటిన్యూ అవుతుంది. ఆపేదైతే లేదు, ఇంకా పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఎట్లా అనేది మేము చెప్పలేము. ఆన్ స్పాట్ డిసైడ్ అవుతాం మేము. ఇంటిమేషన్స్ ఉండవు, ఏముండవు. వాళ్ళు ఎట్లయితే మాకు అన్యాయం చేసిరో మేము కూడా అట్లనే రెచ్చిపోతాము. బట్ శాంతియుతంగానే వేసుకుంటాము. ఏ ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వదు, ఏం చేయమో మాకు న్యాయం వచ్చేదాకా అయితే పోరాడతాం మేము. ఇప్పుడు పోలీసు వాళ్ళు గిట్ట మిమ్మల్ని ఖైదీలు చూసినట్టు చూస్తున్నారు కదా, అది దేనివల్ల? అవన్నీ మాకు తెలిసినంత వరకు వాళ్ళ పైన వచ్చిన ఆర్డర్స్ వల్లనే అయి ఉంటాయి. వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా చదువుకునే ఏజ్ ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకు కూడా ఉంటుందో ఉండదో తెలీదు, బట్ తప్పక చేస్తుండొచ్చు అనే మేము అనుకుంటున్నాం. లేదా బై మిస్టేక్ కంట్రోల్ చేయలేక చేసిన ఆ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు అనే మేము ఆశిస్తున్నాము. బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు గారు వచ్చారు కదా, సార్ మీకు ఏ విధంగా భరోసా ఇచ్చేసేయారు? సార్ మేము ఏమైతే కోరుకుంటున్నామో వాటన్నిటికీ భరోసా ఇచ్చారో దానికి ఈరోజు మేము చాలా హ్యాపీ. ఇన్ని రోజులు మేము చేసిన ధర్నా, మేము చేసిన కష్టంకి ఒక విలువ ఉంది. ఒకరు వింటున్నారు, ఒక లీడర్ వచ్చారు మా కోసం అంటే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు మాకు ఇచ్చే సపోర్ట్ ఎంతో అవసరం మాకు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం మేము. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికి ఈ వారం రోజుల జరిగిన ధర్నా పరంగా మీరు రేవంత్ రెడ్డి గారికి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? రేవంత్ రెడ్డికి ఫస్ట్ ఆయన కాడున్న ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో తీసి ఇంకెవరైనా ఎలిజిబుల్ ఉన్న పర్సన్కి ఇస్తే బాగుంటుంది. అన్ని మినిస్ట్రీలు చేలో పట్టుకొని కూర్చోవడం అయితే అది కరెక్ట్ కాదు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా పక్కా ఫెయిల్ అయినాడు. ఏ స్టూడెంట్ కూడా సపోర్ట్ చేస్తలే. ఆ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏ విషయం అయితే చేసినాడో దానికి ఎవరు అగేన్స్ట్ ఉన్నారు. ఆల్మోస్ట్ అడ్వాన్స్మెంట్కి అగేన్స్ట్ లేము మేము. మీరు చేయండి, అడ్వాన్స్మెంట్ చేయండి, డెవలప్మెంట్ చేయండి, కాదనట్లే. కానీ ఇట్లా స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకునే స్టెప్స్ అయితే తీసుకోతాను అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాము, జియో 97 అనేది విత్డ్రా చేయండి. మీకు అందరు డెవలప్ చేయాలి, మాకేమైనా చేయాలనుకుంటే వచ్చి మమ్మల్ని కనుక్కొని, మమ్మల్ని డైరెక్ట్ అవసరం లేదు, మీరు ప్రతి స్టూడెంట్ దగ్గర రావాలని మేము అనట్లే. ఒక సర్వే కండక్ట్ చేయండి ఫ్యాకల్టీస్ తోటి, దేంట్లోనో ఒక దాంట్లో. ఇప్పుడు వాడాలనుకుంటే సోషల్ మీడియా ఉంది, చాలా మంచిగా వాడుకొని తెలుసుకోవచ్చు. సో ఏదో ఒక డెవలపింగ్ కోసం మంచిగా చూసుకొని చేయండి, అంతేగాని లైఫ్తో ఆడుకోకండి మాతో.